పరిశుద్ధమైన ప్రభువాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభువాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది. ఈ జీవనది 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 జీవనది. మనం దేవుని ఆజ్ఞలను బట్టి సంతోషించడం అనేది ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ. అది అందరికీ ఉండదు. ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి మీరు వచ్చారంటే మీరు ధన్యులు. ఎవరైనా కరెక్షన్ ఇస్తే వెంటనే మొహం మార్చుకుంటారు. అది సహజమైన మన రూపం. సారీ అండి, ఐ డిడ్ దట్, ఇట్ వాజ్ మై మిస్టేక్, ఐ ఓవర్లుక్డ్ సర్టన్ థింగ్స్, ఇట్ హ్యాపెండ్, ఐఎమ్ సారీ అని చెప్పడం ఒక మెచ్యూరిటీ కలిగిన వ్యక్తి మాత్రమే చెప్పగలుగుతారు. లేనోళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తాడు, అక్కడ గొడవ చేస్తాడు, అక్కడ వాయిస్ రైజ్ చేస్తాడు. ఎవరి వాయిస్ పెద్దదో వారేది గొప్ప. న్యాయం ఎక్కడ ఉన్నది అనేది ఎవరు చూడరు. గొంతు ఎవరిది పెద్దది, ఆయన పక్షంలో అందరూ ఉంటారు. గనక నీ పక్షాన మాట్లాడడానికి ఎవరు లేకపోయినా దేవునికి విధేయత కలిగి నువ్వు ఉండడం మంచిది. నన్ను దేవుడు లేవనెత్తుతాడు. మనుషుల మెప్పు కోసం నువ్వు చేసే షోలన్నీ తాత్కాలికం. గుర్తుపెట్టుకో, యూ మస్ట్ హ్యావ్ గాడ్స్ అప్రిసియేషన్. వెల్ డన్ మై డాటర్, వెల్ డన్ మై సన్, యూ డిడ్ ది బెస్ట్. ఇది ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పిన మాట మీ జీవితంలో శాశ్వతమైన రిజల్ట్ని ఇస్తుంది. మనుషుల మాట వారు మార్చుకుంటారు. ఈరోజు గొప్ప అని చెప్పారు, రేపు వ్యతిరేకంగా మాట్లాడతారు. సో మనుషుల మాట మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. వారు నన్ను పొగిడినందుకు ఇక జీవితకాలం అంతా వారు పొగడతారు అనుకోకు. నన్ను పొగిడిన వాళ్ళ నోటిలో నుంచి ఏమొస్తుంది? విమర్శనలు వస్తుంది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు చేసేది రైట్ అయితే అందరూ మనల్ని అప్రిషియేట్ చేయరు. ఎప్పుడు చేసేది రైట్ అయితే దేవుడు తప్ప మనుషులు ఎవ్వరూ దాన్ని అప్రిషియేట్ చేయరు. కానీ దేవుని అప్రిషియేషన్ కొరకే మనం జీవించాలి. దేవుని అడుగు జాడలో మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. సర్టన్ ఇష్యూస్ మనకు తెలియదు, దానికి మనం సహాయం అడగడం మంచిది. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడంతా టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందింది. మీరు పాశ్చాత్య దేశాల్లో వెళ్తే మీ ల్యాండ్ ఫోన్, మీ కేబుల్, మీ విసిడి, మీ టేప్, మీ సమస్తము ఒక్క ఇన్స్ట్రుమెంట్కు కనెక్ట్ చేస్తారు. ఇవన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతుంది. మీరు ఫోన్ మాట్లాడాలన్నా అదే పని చేస్తుంది, మీరు టీవీ చూడాలన్నా అదే పని చేస్తుంది, మీరు పాటలు వినాలన్నా అదే పని చేస్తుంది. అటువంటి టెక్నాలజీ వచ్చినటువంటి ఒక సమయం, ఒక వ్యక్తి ఆయన డివిడి ప్లేయర్ పని చేయడం లేదు. వెనక వెళ్ళి చూస్తే టూ మెనీ వైర్స్. ఈ వైర్ ఎక్కడికి పోతుంది, ఆ వైర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది దానికి ఉన్న కనెక్షన్ ఏంటి? అక్కడ 2-3 రిమోట్లు ఉన్నాయి. ఏమీ అర్థం కావడం లేదు. ఆ వైర్లన్నీ ఊడబీకిండు. మళ్ళీ తిరిగి పెట్టడానికి చూస్తే ఏది ఎక్కడ పెట్టాలని తెలియక తిప్పలు పడ్డాడు. లాస్ట్కు దాని వెనకాల ఒక ఫోన్ నంబర్ కనిపించింది. ఆ నంబర్కి కాల్ చేశారు, చూడండి నా సిస్టమ్ పని చేయడం లేదు,
మీరు ఒక టెక్నీషియన్ పంపిస్తారు. కస్టమర్ కేర్ వాళ్ళు వెంటనే ఆ ఏరియాలో ఉన్న టెక్నీషియన్కు ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక పర్సన్ వచ్చాడు. వచ్చినప్పుడు ఒక దినమంతా దాని వెనకాల కూర్చొని నిలబడి అన్నీ చేసి కుప్ప చేసినటువంటి ఆ కార్యాన్ని 15 నిమిషాల్లో ఆయన సెట్ చేశాడు. ఇంత తొందరగా మీరు ఎట్లా చేశారంటే, మేము ఇదేనండి మా పని. ఇన్స్టలేషన్ చేసిన మాకు ఏ కేబుల్ ఎక్కడ ఫిట్ అవుతుందనేది తెలుసు. ఎవరో కేబుల్ తీశారు, ఈయన అని చెప్పలేదు. ఎవరో కేబుల్ తీశారు, అందుకే పని చేయడం లేదు, నేను అన్ని సెట్ చేశానండి, ఇప్పుడు చూడండి అన్నీ చెక్ చేస్తే అన్ని పని చేస్తుంది. సో ఆ టెక్నీషియన్కు ఆ మాట చెప్పడం ద్వారా ప్రాబ్లం సాల్వ్ అయింది. దేవునికి చెప్పవలసిన విషయాలు దేవునికి చెప్పకుండా మీరే ఆపరేట్ చేశారనుకోండి, పొగ వస్తుంది, స్మెల్ వస్తుంది, కాలిపోతుంది. దేవునికి చెప్పవలసిన విషయాలు దేవునికి చెప్తే దేవుడు వాటిని సరి చేస్తాడు. టెక్నీషియన్ చేయవలసిన విషయాలు టెక్నీషియన్కి చెప్తే అది ఆయన పర్ఫెక్ట్గా చేస్తాడు. మీకు ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగిన వ్యక్తికి చెప్పాలి. మీ ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ సమస్య పొలంలో పనిచేసే వ్యక్తికి చెప్తే నడవదు. యూ హ్యావ్ టు కాల్ ద కన్సర్న్డ్ కస్టమర్ కేర్. ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇదివరకు వారు పరిగెడుతూ మన ఇంటికి వచ్చి చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని చేస్తారు, వాళ్ళ ఫోన్లో చేస్తారు. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కేవలం 3 minutes సరిపోతుంది. లేదా కొన్ని ఐడియాస్ ఇస్తారు, మీరే సాల్వ్ చేసుకోవచ్చండి అని చెప్తారు. వారు ఆన్లైన్లో ఉండి మనకు ఐడియా ఇస్తారు, మనం దాన్ని రీసెర్చ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నలిగిపోవద్దు, ఊరంతా తిరగొద్దు. తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళండి, మోకరించండి, చేతులెత్తండి, ఆయనకు మీ ప్రార్థన విషయాలు తెలియపరచండి. ఆయన మీ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తాడు. మనం ఊరంతా తిరిగి చెప్తే, ఆహా అట్లనా, మీకు తెలుసా ఫలానోళ్ళకి ఇట్లనంట, అది పెద్ద న్యూస్ అవుతుంది. కానీ దేవునికి చెప్పారనుకో, ఎవరికి చెప్పడు. ఆయన సొల్యూషన్ ఇమీడియట్లీ తీసుకొస్తాడు. మీ ప్రాబ్లం ఆయన సాల్వ్ చేస్తాడు. దేవునితో డిపెండ్ అవ్వడం, దేవునితో మాట్లాడడం, దేవుడు చేసిన కార్యాన్ని ఇతరులకు చెప్పకుండా ఉండడం ఇన్గ్రాటిట్యూడ్. Ingratitude is the greatest sin. కృతజ్ఞత లేని మనుష్యులు పాపముతో నిండిన వారు. అది పాపమే. దేవుడు చేసిన ఉపకారమును మనం ఖచ్చితంగా దేవునికి చెప్పాలి. లార్డ్, when I was in trouble, I prayed and you blessed me. యూ సాల్వ్ మై ప్రాబ్లం. నా ప్రాబ్లం పరిహరించడానికి నీవు కృప చూపినందుకు నీకు స్తోత్రం. గనుక నేను ప్రజలందరి ఎదుట ఆయన కృపలను నేను వర్ణిస్తాను. 66వ కీర్తన 16వ వచనం త్వరగా చదువమ్మా. 66వ కీర్తన 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గల వారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. దేవునికి స్తోత్రం. మీరందరూ ఆలకించండి, దేవుడు చేసిన అద్భుత కార్యములను నేను వివరించదను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. ఐ జస్ట్ వాంట్ టు డిక్లేర్ గాడ్స్ మర్సీ అండ్ కైండ్నెస్. దేవుడు చూపిన కృపలను కనికరములను గూర్చి నేను ప్రకటన చేస్తాను. యెరెమయా ప్రవచనం 20వ అధ్యాయం 9వ వచనం చదువుదామండి. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఆయన నామమును బట్టి ప్రకటించను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె ఉండును. మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్టు ఉన్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సాక్ష్యం చెప్పకుండా ఉంటే అది లోపల ఎలా ఉంటుందంట? నిప్పు అంటించినట్టు ఉంటుందంట. ఎముకలలో, గుండెలో మంట పుట్టుతుంది. నీవు దేవుని కృపను గురించి చెప్పడానికి దేవుడు ఒక ఆపర్చునిటీ ఇస్తే ఖచ్చితంగా దాన్ని వాడుకోవాలి. దేవుని మహిమపరచాలి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు నేను ఈ స్థితికి వచ్చాను అని మనం చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. మలాకీ ప్రవచనం 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదామండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఆ, ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆ, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ. ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడేది. ఇక్కడ మనం పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 16వ వచనంలో అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడను. మీరు ఒకరికి దేవుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నారా? అది దేవుడు నోట్ చేస్తాడు తన స్మరణ గ్రంథములో. గాడ్ ఈజ్ అపాయింటెడ్ ఎన్ ఏంజల్ టు రైట్ ద డైరీ ఆఫ్ యువర్ టెస్టిమనీ. మీరు రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు వరకు ఎంతమందికి సాక్ష్యం ఇచ్చారు? మీరు సాక్ష్యం ఇవ్వలేదా? ఆయన పుస్తకంలో ఏమి లేదు. మీరు బోండాలు తిన్నది, మీరు ఊరెళ్ళింది ఏమి అక్కడ రాయదు. అక్కడ రాసేది ఏంటి తెలుసా? ఒకరితోనొకరు మాట్లాడేది, దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చేది అక్కడ రాస్తున్నారు. మీరు దేవుని గురించి ఎవరికైనా చెప్పారా ఇప్పుడు వరకు? చెప్పలేకపోతే ఈరోజు మొదలు పెట్టండి. దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యములను చెప్పండి. ఆయన సన్నిధిలో ఒక స్మరణపు గ్రంథం ఉంది. అందులో ఆయన రాస్తున్నాడు డైలీ యాక్టివిటీస్. అందుకే చెప్పాడు కదా, లాస్ట్ మనం ఆయన సన్నిధికి పోయినప్పుడు మన క్రియలన్నీ మన వెంట వస్తుందంట. క్రీస్తుని గూర్చి మనం ఇచ్చిన సాక్ష్యం, ఆయన పరిచర్య కొరకు మనం విత్తిన విత్తనం, మనం శరీరముతో చేసిన త్యాగం, ఇవన్నీ మనం ఆయన సన్నిధికి పోయినప్పుడు మన వెంట వస్తుంది. గనక మనం కృతజ్ఞత కలిగిన వారిగా దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని సమర్పించాలి. ఉత్సాహంగా ఆయనను మనం వెంబడించాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదామండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. సో దేవుడు వారికి అనుగ్రహించిన వాక్చాతుర్యమును బట్టి, వాక్శక్తిని బట్టి వారు అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటే, భూలోకం అంతటిలో నుండి యెరూషలేములోనికి వచ్చిన మనుషులు, వీరందరూ గలీలీయులే కదా, మన భాషలో వీరు మాట్లాడడం ఏంటి అని వారు ఆశ్చర్యపోయారు. దేవుని మహత్కార్యములు వీరు మనకు తెలియపరచుచున్నారు అని చెప్పి వారిలో అనేకులు ఆ మాటకు హృదయంలో నొచ్చుకొని వారు మారు మనసు పొందారు, రక్షణ పొందారు. ఇంచుమించు 3,000 మంది బాప్టిజం కూడా పొందారు. కాబట్టి దేవుని ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తిని బట్టి వారు మాట్లాడారు అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. నేను కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. నేను కన్నవాటిని విన్నవాటిని గురించి నేను చెప్పకుండా ఉండలేను. మీరు చెప్పకుండా ఉంటే అది మీ లోపల మంట పుట్టిస్తుంది. కొందరికి మంట ఏం తెలియదు, వాళ్ళకి ఆ సెన్సిటివిటీ పోయింది. చాలా కాలం మండింది, ఇప్పుడు వారు అంటున్నారు మంట పోయింది. అంటే వారి స్పిరిట్ ఏమైపోయింది? ఆల్మోస్ట్ కొర ప్రాణంతోనే ఉంది. ఇంకా దానికి శక్తి లేకుండా పోయింది. ఎందుకంటే తరచుగా నిర్లక్ష్యం చేయడంను బట్టి మనలో ఆ ఉజ్జీవింపచేసే, ప్రోత్సహింపచేసే ఆ ఆత్మ చల్లారిపోయింది. పరిశుద్ధాత్మ మీకు హెచ్చరిక ఇస్తున్నారా? మీరు ధన్యులు.
పరిశుద్ధాత్మ మీ హృదయంతో మాట్లాడుచున్నారా? మీరు ధన్యులు. మీ చెవులు మందం కాలేదు ఇంకా. కనుక దేవుడు మాట్లాడుచున్న మాట హృదయములో పని చేసినట్లు మనం సమర్పింపబడవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఒక వచనం కూడా చదువుదాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నది. దేవునికి స్తోత్రం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి. ఎవరు ఆ ఎక్కువ మంది? సాక్ష్యం ఇచ్చేటువంటి వారు. దేవునికి స్తోత్రం. మీరు సాక్ష్యం ఇచ్చుట ద్వారా దేవుడు మీకు అనుగ్రహించిన కృప మీలో ప్రబలుచున్నది. దేవునికి స్తోత్రం. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం కూడా మనం త్వరగా చదువుదామండి. 1 Peter chapter 5 verse 12. అక్కడ మనం ఇలాగా చూస్తూ ఉన్నాం. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని హెచ్చరించిన మాటలు, మిమ్మల్ని ప్రోత్సహించిన మాటలు, మిమ్మల్ని సరిదిద్దిన మాటలు, మీకు సహాయకరంగా ఉండడానికి మిమ్మల్ని కరెక్ట్ చేసిన మాటలు, అది అవసరం. కరెక్షన్ పొందని వారు పర్ఫెక్షన్ పొందరు. ఐ లెర్న్ దిస్ లాంగ్వేజ్. దిస్ ఈస్ నాట్ మై మదర్ టంగ్. ఈ లాంగ్వేజ్ నేను నేర్చుకున్నాను. ఈరోజు నేను పొరపాటు లేకుండా మాట్లాడుచున్నాను అంటే ఇదేదో కలిసి వచ్చిన అదృష్టం మాత్రమే కాదు. కొంతమంది సహోదరులు నన్ను కరెక్ట్ చేశారు. ఆ కరెక్షన్ అన్నీ కూడా నేను నా మనసులో పెట్టుకున్నాను. 3 weeks or 4 weeks బ్యాక్ ఒక సిస్టర్ నాకు చెప్పారు, పాస్టర్ గారండి, మీరు తరచుగా వాడుతున్న ఒక పదం ఉందండి, ప్రోత్సాహనం. ప్రోత్సాహనం అని తెలుగులో లేదండి, ప్రోత్సాహం అని ఉందండి అన్నారు. అమ్మా థ్యాంక్స్ అండి. ప్రోత్సాహనం అని మన మలయాళంలో ఉంది. సో సంస్కృత భాషలో ఈ పదాలన్నీ సేమే, సత్యం అన్ని లాంగ్వేజ్లో ఉన్నాయి. సో నేను ఆ పదాన్ని లాస్ట్ 2 weeks నుంచి కరెక్షన్ చేయగలిగాను. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీరు గుర్తుపట్టలేదు కావచ్చు. నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఆ సిస్టర్ నాకు ఇచ్చిన అడ్వైస్ నేను గూగుల్లో కొట్టి చూశాను. అవును, ప్రోత్సహింపబడడం, ప్రోత్సహించడం అనేటువంటిదే ఉంది, కానీ ఒక నా అందులో ఎక్కువైపోయింది. అది రిలీజ్ చేశాను నేను మాట్లాడే ప్రతి మాటలలో somebody's correction is there. I appreciate them. They love me and they want to see that Pastor Kurian must speak very perfectly. So they are supporting me. They are my partners in the Lord. దేవుని పనిలో నేను పర్ఫెక్ట్ అవ్వడానికి నాకు సహాయపడుచున్నటువంటి వారు, నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వారు, నేను వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ పర్ఫెక్ట్, యూ నీడ్ టు అలౌ సంబడి టు కరెక్ట్ యూ. డోంట్ టచ్ మీ. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. ఐ డోంట్ నీడ్ యువర్ కరెక్షన్. ఐ నో ఎవ్రీథింగ్. కదా, ఆ యాటిట్యూడ్ మనలో ఉందనుకోండి, నోబడీ విల్ టచ్ అస్. మన పొరపాట్లు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనకు కరెక్షన్ ఇచ్చేవారు ఎవరు ఉండరు. నీకు కరెక్షన్ ఇచ్చేవారు ఉన్నారా? మీరు ధన్యులు. అది మీకు తైలాభిషేకం. తలకు నూనె రాస్తే మంచిగా ఉంటుంది, నిద్ర పడతాయి. ఈ పిల్లలకు తెలియదు, వాళ్ళు ఎవరు తలకు నూనె రాసేటోళ్ళు కాదు. పెద్దవాళ్ళు 50 దాటిన వాళ్ళకు తెలుసు తలకు నూనె రాస్తే ఉన్న గుణం ఏంటో అని. నిద్ర సుఖంగా నిద్రపోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, తలనొప్పి లాంటిది రాకుండా ఉండొచ్చు. సో తలకు నూనె రాయడం అంటే హెచ్చరిక చేయడం, కరెక్ట్ చేయడం, గద్దించడం.
అది నాకు ఇష్టం ఉండదు అని అంటే నీ తలకు ఎవరు నూనె రాయరు. అభిషిక్తులు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం. నేను ఎప్పుడు తైలం పెట్టలేదే, నాకెందుకండి అని అనుకుంటున్న వారు పెట్టకు. కానీ నాకు అవసరం అని చెప్పే ఒక ఏజ్ వస్తుంది, అప్పుడు ఎవరు ఉండరు. సో యూ నీడ్ టు టేక్ ఇట్ నౌ. అలవాటు చేసుకోండి. కరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మీ గురువు మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే దాని అర్థం ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఎదగాలని. అయినా అస్తమానం నా వెంటబడతాడండి అని ఫీల్ అవ్వకండి. దోస్ హూ లవ్ us విల్ కరెక్ట్ us. ఆ కరెక్షన్ మన జీవితంలో పర్ఫెక్ట్గా మారడానికి మన సమర్పణ, విధేయత మనకు ఉండాలి. అప్పుడు మనం ప్రతి విషయంలో కూడా మనం మార్పు చెందిన వారిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనం తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. We must have an attitude to receive God's word. నీ వాగ్దానం నా జీవితంలో నెరవేరిన గాక, నీ ప్రామిస్ నా జీవితంలో నెరవేరిన గాక, నీ కరెక్షన్ నన్ను పర్ఫెక్ట్గా చేయును గాక. దేవా, నీ సేవకుడు నన్ను గద్దించాలి, నన్ను గద్దించేటట్టు చేయండి. నేను లావారిషుగా రోడ్డు మీద తిరిగే వ్యక్తిగా మారొద్దు. నేను ఒక నిబంధనకు, నియమానికి, కట్టడలకు, ఒక క్రమానికి లోబడిన వ్యక్తిగా, నేను సరిచేయబడు వ్యక్తిగా నేను ఉండుటకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని తన కృపలో నడిపించడానికి ఆశిస్తున్నాడు. ఈ ఫ్యామిలీ మీకు దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు మీకు ఒక గొప్ప కృపను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి ఇష్టలుగా నడవడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి మీరు ఆశించుచున్న కొలది దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేస్తారు. మీరు దేవునికి ఇష్టలుగా ఉండడానికి తగినట్లు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీరు ఆయన సన్నిధిలో ఆశీర్వదింపబడడానికి తగిన సమర్పణ మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో తన కృపను అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించినందుకు, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించుచున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ కాపుదల, నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినమందు నీ వాక్యం వినిన నాతో సహా అందరూ నీ కృప కోరుచున్నవారం, నీ కరెక్షన్ ఇష్టపడుచున్నవారం, నీ స్పర్శ కోరుచున్నవారం, నీ అడుగుజాడలో నడవాలని ఆశించుచున్నవారము మమ్మల్ని కరుణించు ప్రభువా, కృపచూపు ప్రభువా, ఆదరించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. మీ సన్నిధి మాకు దయచేయమని, మీ దీవెనలు మాకు అనుగ్రహించమని, కృపలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.